ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మును ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మొదటి 6 వచనాలను ధ్యానించుకుందాం. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచు కొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యము ప్రత్యక్షపరచబడుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించుచున్నాము. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించున్న వారి విషయములో మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లుడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అతి శ్రేష్టమైన విశేషాలు అపోస్తలుడైన పౌలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించుకున్నప్పుడు అపోస్తలుడు పౌలు యొక్క హృదయాంతరంగములో ఎన్ని అవమానాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ విషయంలో అధైర్యపడకూడదు అంటున్నాడు ఆయన. దేవుని గూర్చిన పరిచర్య, ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. పరలోక దేవుడైన మన ప్రభు అయిన మహోన్నతుడైన దేవుని అద్భుత కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి చాటి చెప్పడానికి ఈ పరిచర్య భారము దేవుడు మన మీద మోపినందుకు ఆ పరిచర్య చేసినప్పుడు ఎన్నో అవంతరాలు ఆటంకాలు ఏర్పడుతుంది. కారణం ఏమిటి అంటే లోక సంబంధమైన మనుషులు రకరకాల విగ్రహాలను చేసి వాటిని పూజించి ఇదే దేవుడని భావిస్తున్నారు. కానీ పరలోకమందున్న తండ్రి ఆత్మస్వరూపి. ఆయనను పూజించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆ విషయాల్లో ఈరోజు మనం బోధించడానికి వెళ్ళినప్పుడు లోకానికి మనం వెర్రివాళంగా కనబడతాం. ఎందుకు అంటే ఏమీ లేకుండా నామరూపం లేని దేవునికి వీళ్ళు నమ్ముతున్నారు అంటారు. కానీ మన దేవుడు నిరాకారములో ఆకారములో కలిగించినవాడు. ఆయన ఆత్మస్వరూపుడు కనుక ఆయన పరిచర్య పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు కరుణిస్తున్నాడు. కనుక తన గురించి బోధించడానికి ఎప్పుడు అధైర్యపడకూడదు. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనతో బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచటం వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. అపోస్తలుడు పౌలు ఇది చాలా ప్రత్యేకమైన మాటలు. ఎందుకంటే సాధారణంగా మన మాట వినాలని చాలాసార్లు కుయుక్తితో చాలామందితో మాట్లాడడానికి చాలామంది ప్రయత్నిస్తారు. కానీ అపోస్తలుడు పౌలు అంటాడు, మేము కుయుక్తితో మాట్లాడడానికి నడుచుకోవడానికి ఇష్టపడిన వాళ్ళం కాము.
దేవుని వాక్యము వంచనతో బోధించకయు మనం ఎవరికైనా సరే తప్పుడుగా మాట్లాడి వాక్యము ఏదో ఇటు అటు చేసి చమత్కారం కల్పిత కథలు చెప్పి వారికి ఆకర్షించకుండా సత్యమును ప్రత్యక్షపరచుట వలన దేవునిలో ఉన్న సత్యము ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు ప్రత్యక్షపరుస్తూ ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. మేము సత్యవంతులని చెప్పుకోవట్లేదు, కానీ సత్యమును గురించి చెప్పి మమ్మును మేమే అందరి సముఖంలో మెప్పించుకొనుచున్నాము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఏవైతే దేవునికి అసహ్యమో, ఏవైతే అవమానకరమో అలాంటి రహస్య కార్యములు మేము చేయడానికి ఇష్టపడట్లేదు. ప్రభు ద్వారా వెలిగించబడి ఉన్నాము, వెలుగులో నడుస్తున్నాము. రహస్యమైనటువంటి ప్రతిది విసర్జించి ప్రత్యక్షంగా ఏదైతే అందరికీ అది దీవెనకరంగా ఉంటుందో అలాంటి కార్యాలు చేపడుతున్నాం. దేవుని యొక్క వాక్య భాగ ప్రకారంగా అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. ఒకవేళ సువార్త గనక మరుగు చేయబడుతుంది అంటే అది నశించుచున్న వారి విషయంలో అది మరుగు చేయబడుతుంది. ఎందుకంటే నశించుచున్నవాడు ఆయన అది అంగీకరించట్లా. రక్షించబడిన వారికి ప్రత్యక్షంగా బయలుపరచబడుతుంది, కానీ నశించు వారికి అది వెర్రితనంగా ఉంది కనుక వారికి మరుగు చేయబడుతుంది. ఈరోజు ఎందుకు ధనవంతులు, కోటీశ్వరులు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రభు సువార్తకి అంగీకరించట్లేదంటే వారు నశించుచున్నవారు. వారు ధనం వెంట పరిగెత్తుతున్నారు, లోకం వెంట పరిగెత్తుతున్నారు కనుక వారికి దైవ సువార్త మరుగు చేయబడుతుంది. వారికి అది విశదపరచబడట్లా. వారు దేవుని గురించి తెలుసుకున్నా కూడా దేవునిగా పూజించడానికి వారు ఇష్టపడట్లేదు కనుక ఈ విషయంలో వారికి మరుగు చేయబడి ఉన్నది. వాక్యం చెప్తా ఉంది, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసింది. దేవుని యొక్క గూర్చిన సువార్తలో ఉన్న ప్రకాశవంతము, వెలుగు, అద్భుతములు వారికి కనబడకుండా ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతులకు కానీ, గొప్పవారికి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు కానీ అది వారి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనం చేస్తున్నది కనుక వారు నమ్మట్లేదు. కాబట్టి ఆ గుడితనంలోనే ఉన్నారు. గుడ్డి వారికి ఇది పలానా వస్తువు అని చెప్తే వాళ్ళు గ్రహించలేరు. ఇది ఏ రంగు ఉందో, ఎలా ఉందో మాకేమి తెలుసు అంటారు. వారు పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటారు. ఎందుకంటే వారికి కనబడదు కనుక. ఈరోజు కూడా లోకంలో దేవుని విడిచిపెట్టిన అవిశ్వాసులు, దేవుని నమ్మడానికి ఇష్టం లేని అవిశ్వాసులకు అది గుడ్డితనము, వారి మనోనేత్రములు. సాతానుడు యుగ సంబంధమైన దేవత వారికి గుడితనం కలుగ చేసి ఉన్నది. మనుషులు కాదు, కానీ దేవుని యొక్క స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండా, ప్రకాశింపకుండా యుగ సంబంధమైన దేవత అనగా ఈ యుగము యొక్క నటనలు చాలామందికి ఆకర్షించి ఈరోజు మనం చూస్తున్న వివిధమైనటువంటి వారి కార్యకలాపాలు అది అవివేకులైన వారు చేసే పని. అది కేవలం గుడ్డివారు చేసే పని. ఎందుకంటే నిజ దేవుడు ఒకరు ఉంటుండగా వీరు అసత్యమైన దేవుడు, కల్పితం దేవుడిని, పాములను, కప్పలను, రకరకాల జంతువులను, రకరకాల జీవులను పెళ్ళిళ్ళు చేయడం, వాటి కోసం సంబరాలు చేయడం, దానికోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉన్నారు. అది కల్పితమైనవే కానీ అది నిజమైన దేవుళ్ళు కావు. కాబట్టి ఆ పని వారు చేయడానికి గల కారణం ఏమిటి? యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు, అంటే మనస్సుకు గుడితనం చేస్తున్నది. ఆ గుడితనం బట్టి వారు దేవుని మాట విషయంలో అవిశ్వాసులుగా జీవిస్తూ వారు ఆ కల్పితమైనటువంటి వాటిని వారు ఎంతో గౌరవంగా, మర్యాదగా వారు ఆచరిస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించాల్సిన విషయం. అయితే ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే
తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అది మనకు వెల్లడిపరిచాడు. ఎందుకంటే ఆయన వెలుగు కలుగును గాక అని పలికిన తండ్రి ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తును ఒక వెలుగుగా పంపించాడు. యేసుప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటి నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని. ఇప్పుడు ఆ వెలుగు వెల్లుడిపరచబడిటకు మా హృదయంలో ప్రకాశిస్తుంది. ఎవరైతే సువార్త విని సువార్త ప్రకారంగా జీవిస్తున్నారో వారి హృదయాలలో దేవుని యొక్క సువార్త ప్రకాశించబడుతుంది. అపోస్తలుడు పౌలు తెలియచేస్తున్నాడు, తన యొక్క జీవితాల్లో మరి సువార్త ప్రకాశమానం కనిపిస్తుంది. గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకుంటా లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువని మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నాం. మేమేదో గొప్పవాళ్ళం కాదు కానీ ప్రభు మాకు అప్పగించిన పరిచర్య మేము చేస్తున్నాం. మరి దేవుని గురించి మేము ప్రకటిస్తూ యేసుక్రీస్తే ప్రభు అని మేము ప్రకటించడానికి ఇష్టపడుతున్నాం. మరి ఆ సువార్తకు మేము పరిచారకులమై చూపిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. మేము యోహాను భక్తుడు అంటాడు, నేను వెలుగును కాను కానీ వెలుగును గురించి ప్రకటించడానికి వచ్చిన వాడినని. ఈరోజు అపోస్తలుడైనటువంటి పౌలు కూడా చెప్తా ఉన్నాడు, మేము యేసు ప్రభు అని చెప్పడానికి వచ్చిన వారు, ఆయన పరిచారకులమే తప్ప మాలో ఏమీ లేదు అని తనకు తాను రిక్తునిగా చెప్పుకుంటున్నాడు. కనుక రండి, తలలోంచి ఆ మహిమగల దేవునికి ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు పంపించిన మీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ఈ లోకానికి వచ్చి మా జీవితాలను వెలిగించి ఆ వెలుగును గురించి మేము సాక్ష్యం చెప్పాలని మాకిచ్చిన ఈ గొప్ప పరిచర్య గురించి మేము సిగ్గుపడక ధైర్యం కలిగి ఈ పరిచర్య కొనసాగించే భాగ్యం ఇవ్వండి. ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తు గురించి వింటున్నారో మీలో ప్రభు నిలిచి, మీ యొక్క వెలుగులో ప్రభు నిలిచి మీ మహిమ కొరకు సమస్త కార్యములు చేయగలిగే సామర్థ్యత అనుగ్రహించుమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.